మీ బాధ్యతలు దొరికిపోయినాయి, బట్టలు చెదలు పట్టినాయి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినాయి. ఈ త్రుప్పే మీకు విరుద్ధంగా సాక్షి అయి మీ శరీరంలో అగ్నివలే ధరించు. మీ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టింది. ఇదిగో మీ పొలంలో పనిచేయని వారికి ఇచ్చటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పట్ట కూలీలు ఎప్పుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడి చెవులు చూచుచున్నది. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తొలుతూ అతడు మేము ఎదిరింపడు. ఇది ప్రభువాక్కు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు. అంతట యోహాను యేసుతో, బోధకుడా, మనల్ని అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారదోలుట మేము చూసి వారిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఏదైనా నా పేరిట అద్భుతములు చేయవాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షము వాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరిట చెంబుడు నీటిచ్చునో వాడు తగిన ప్రతిఫలము తప్పగా పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. నన్ను విశ్వసించి ఇచ్చిన వారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టి వాని మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకరణమైనచో దానిని నరికి పారివేయము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవడం కంటే ఒక్క చేతితో నిత్య జీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకరణమైనచో దానిని నరికి పారివేయము. రెండు కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవడం కంటే ఒక కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకరణమైనచో దానిని పెరిగి పారివేయము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోకి పోవడం కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు సావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు యేసు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధ సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకించబోతున్న మనందరి పైన ఐక్యదేవాత దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మను మనందరిపై కురిపింపజేస్తూ ఈ సమయంలో తన యొక్క ఆత్మతో నింపుతూ మరి కొద్ది నిమిషాల పాటైన ఎటువంటి సైతాన్ ఆలోచనలకు తావివ్వకుండా
ఆ దేవాది దేవుడు మనందరినీ తన యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో నింపాలని ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని మరి ఈ పవిత్రాత్మ గీతాన్ని పాడుకుంటూ చప్పట్లు కొడుతూ ఆ పవిత్రాత్మ ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వర గణేశుడికాల బతుగా కూడా మనందరినీ కూడా కాచి కాపాడి బతుకునికి బతకాల ప్రభువా ఈ పరిశుద్ధ సమయంలో మీ యొక్క వాక్యములు ధ్యానించబోతుండగా ప్రభువా ఈ సమయమంతగా మా యొక్క హృదయము మా యొక్క ఆలోచనలన్నీ కూడా మీ యొక్క వాక్యములే మనము చేసుకుంటూ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే విధముగా మనందరినీ కూడా దీవించింది ప్రభువా. ఇటువంటి సైతాన ఆలోచనకు తావివ్వకుండా ఈ పరిశుద్ధ సమయంలో కొద్ది నిమిషాల పాటు ప్రభువా మీకు వాక్యములను మీ యొక్క నామాన్ని స్మరణ చేసే విధముగా మా అందరి హృదయాలను మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. ఇది యొక్క పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా నీకు విశ్వాసంతో నీ యొక్క వాక్యాలు అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకునే విధముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఈ యొక్క మనవులను మనాథుడైన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. అందుకు చూద్దామా తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సకల జీవరాశులన్నిటిలో కూడా మనిషి మహోన్నతుడు, గొప్పవాడు. ఎందుకనగా ఈ యొక్క జీవరాశులన్నిటిలో పశుపక్షాదులన్నీ కూడా వారి యొక్క సహజ ప్రవృత్తిని బట్టి నడుచుకుంటూ ఉంటాయి, జీవిస్తూ ఉంటాయి. కానీ మనిషి మాత్రము తన యొక్క తెలివితేటలతోనూ బుద్ధితోనూ ఇది ఈ యొక్క జీవితానికి ఒక అర్థం అనేది ఉన్నది, ఈ యొక్క జీవితానికి ఒక పరమార్థం అనేది ఉన్నది అని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రయత్నంలోనే మనిషి ఇదిగో చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఈరోజు ప్రభువు మరొకసారి ఈనాటి యొక్క పట్టణాల ద్వారా మన యొక్క జీవిత లక్ష్యాన్ని, మన యొక్క జీవిత పరమార్థాన్ని గుర్తు చేస్తూ ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా దాని ప్రకారంగా జీవించాలని ఈ రోజున ఈనాటి పట్టణాల ద్వారా మనందరికీ కూడా ప్రభువు బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరమార్థము మనం ఏ విధముగా జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు అంటే ఎఫెసీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఎదుట మనము పవిత్రములుగాను నిర్దోషములుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా లోక సృష్టికి పూర్వమే దేవుడు క్రీస్తునందు తన అనుచరుడుగా బిడ్డలుగా ఎన్నుకొని ఉన్నాడు. మరి ఏ విధముగా జీవించాలని ఎన్నుకొని ఉన్నాడు అంటే ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఒకటి పవిత్రముగాను, రెండోది నిర్దోషముగాను ఈ లోకములో మనం జీవించడానికి ఇది లోక సృష్టికి పూర్వమే దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నాడు అని వాక్కు ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పవిత్రులుగాను నిర్దోషులుగాను ఈ లోకంలో జీవించే ప్రయత్నంలో ఇదిగో మనము కొన్నిసార్లు తప్పిదాలు చేయవచ్చేమో. ఇదిగో మన యొక్క శరీరంలోని అవయవాల ద్వారా, కన్నుల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, కాళ్ళ ద్వారా కావచ్చు, ఈ విధముగా మనం ఏమైనా తప్పిదాలు చేయవచ్చేమో. అందుకే ఆ విధంగా వాటిని ఉన్నట్లయితే వాటిని త్యజిస్తూ ఇదిగో పవిత్రులుగాను నిర్దోషులుగాను మనందరము కూడా జీవించాలి అని ఈ రోజున ప్రభువు ఈ యొక్క పట్టణాల ద్వారా మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను గినక ఆ విధముగా జీవించను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని ఒకవేళ కనుక మనం అనుకున్నట్లయితే వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయినట్లేనని ఈ రోజున ప్రభువు పలుకుతూ ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువుతున్నారు, ఎవరైతే తప్పిదం చేస్తూ ఉన్నామో, ఎవరైతే పాపం చేస్తూ ఉన్నామో, మొట్టమొదటిగా వారి జీవితంలో ఏది జరుగుతూ ఉందంటే ప్రభువుతున్నారు ఆయన యొక్క సన్నిధానం నుండి, దైవ సన్నిధి నుండి మనందరము కూడా గింటి వేయబడతామని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కనుక మార్పు చెందకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ తప్పిదాలు చేస్తూ కనుక మనం ఉన్నట్లయితే ఇది వారి జీవితంలో మొదటిగా జరిగేది ఏమిటంటే
దేవుని యొక్క సన్నిధానం నుండి వారు వెంటివేయబడతారని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలోని మరి ఆదాము అవ్వను దేవుడు మంచి చక్కగా సుఖమైనటువంటి స్థితిలో వారిని సృష్టించాడు. వారిని సృష్టించి ఏదోను తోటలో వారి నివాసం ఉండమని వారికి అక్కడ నివాసం ఏర్పాటు చేశాడు. మరి ప్రభువు కూడా వారితోనే ఉన్నాడు. మరి ఆ ఇద్దరు కూడా ఎటువంటి తప్పిదము చేయనంత వరకు కూడా ఆ యొక్క తోటలో ఉన్నారు, ప్రభుతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ ఇద్దరు ప్రభు యొక్క మాటలు విన్నారో, పాపము చేశారో, తప్పిదము చేశారో, ఆ క్షణమున వారు అయితే ఏదైనా తోట నుండి గింటి వేయబడ్డారు. దేవుని యొక్క సన్నిధానం నుండి వారు గింటి వేయబడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం ఇదే పలుకుతుంది. ఆ ఇద్దరు కూడా తప్పిదము చేయటం వలన ప్రభు చెంతకు రాలేక చెట్టు నడుము దాక్కొని ఉన్నారని అక్కడ వాక్యం పలుకుతుంది. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యావే ఆ తోటలో తిరుగుతుండగా ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. చూడు, ఆ ప్రభువు కంటికి కనపడకుండా చెట్టు నడుమున దాక్కుని ఉన్నారు. చూడు ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిదము చేయనంత వరకు ఆ ఇద్దరు ఆ తోటలో చక్కగా తిరుగుతూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ప్రభు కూడా వారితో ఉన్నారు. మరి ఎప్పుడైతే వారిద్దరు కూడా తప్పిదము చేశారో ఇక వారి ముఖం చెలవ, ఇక ప్రభు చెంతకి వారు ఆడకపోతూ ఉన్నారు. వారు చెట్టును నడుము తాకుంటూ ఉన్నారు. ప్రభు వస్తగానే ఆయన అడుగులు చప్పుడు విని వెంటనే వెళ్ళి చెట్లు నడుమున వారు దాక్కోవటం జరిగినది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే వ్యక్తులు ఇంతకుముందు తప్పిదం చేయకముందు ప్రభువుతో కలుస్తున్నారు, చక్కగా సంతోషంగా ఆనందంగా ఆ తోటలో తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే తప్పిదం చేశారో ఆ క్షణమున వారు ఇది ఆ సన్నిధానం నుండి ఆ ఏదో తోట నుండి వారు గెంటి వేయబడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితముగా మనము కూడా తప్పిదము చేస్తున్నామంటే ఆ దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నామనే సంగతి మనందరము కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే కయీను కూడా హాబేలును చంపి ఒక్కసారిగా పరారైపోతాడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేసి వెళ్ళిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము 4వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది. ఆది కాండము 4వ అధ్యాయం 16వ వచనం. కయీను ప్రభు సముఖము నుండి వెడలి ఏదోనుకు తూర్పుగా ఉన్న లోతు దేశంలో నివసించెను. లోతు దేశానికి వెళ్ళిపోయాడు. సహోదరి సహోదరులారా, ఆయన హాబేలును చంపడం ద్వారా కయీను ఆ ప్రాంతాన్ని ఏదైనా ప్రాంతాన్ని వదిలిపెట్టి వేసి పరారైపోయాడు. తాను తప్పిదం చేశాడు కదా, పాపం చేశాడు కదా, ఇక దేవుడి ముందు నిలబడలేకపోయాడు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేసి పరారైపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంగా మనము కూడా ఏదైనా తప్పిదం చేసినా, ఏదైనా పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో జరుగుతుంది ఏమిటంటే దేవుడి యొక్క సన్నిధానం నుండి ఆ దేవుడి నుండి మనమందరము కూడా దూరంగా నెట్టివేయబడుతున్నామనే సత్యాన్ని మనందరము కూడా గ్రహించాలి. ప్రియ దేవుడి బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సన్నిధానాన్ని వదిలిపెట్టడం ద్వారా వారి జీవితంలో రెండోది ఏం జరుగుతుందంటే ఈ లౌకిక వ్యామోహాలతో మునిగిపోవడం జరుగుతుంది. ఈ లౌకిక పరమైనటువంటి చెడు అలవాట్లతో ఎక్కువగా వారి యొక్క జీవితాన్ని నింపుకోవటం, నిమగ్నమైపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే దైవ సన్నిధానం నుండి దూరం అయిపోతున్నామో, దేవుడి నుండి దూరం అయిపోతూ ఉన్నామో, ఇదిగో వారు ఈ లౌకిక పరమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసైపోవటం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలోని చక్కటి ఉదాహరణలు తప్పిపోయిన కుమారుడు గురించి మీ అందరికీ కూడా తెలుసు. మరి తండ్రి చెత్త నుండి తనకు రావాల్సినటువంటి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. తాను అనుకున్నాడు సంతోషంగా ఈ ఉన్నటువంటి ఆస్తిని చక్కగా ఖర్చు చేస్తే ఇదే జీవితము, ఇదే జీవితం అని భ్రమపడ్డాడు.
ఆ యొక్క ఉన్న డబ్బులందరినీ కూడా వినియోగించుకున్నాడు. అయిపోయింది. అతనితో తన యొక్క చరిత్ర క్లోజ్ అయిపోయింది. కొద్దిపాటి సంతోషం కొరకు తనకున్నటువంటి సంస్థని, తండ్రిని, ఆస్తిని, కుటుంబ సభ్యులందరినీ కూడా తాను కోల్పోవడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే తండ్రి సన్నిధానం నుండి, తండ్రి నుండి, కుటుంబాల నుండి దూరం అయిపోయాడో ఈ లౌకిక వ్యామోహాలతో మునిగిపోయాడు. ఈ దానిలో మునిగిపోవడం వలన దాని నుండి చేరుకొని రావడానికి చాలా సమయం పడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితముగా మనము కూడా ఇదిగో దైవ సన్నిధానం దూరం అయిపోయినప్పుడు చెడు వ్యసనాలకు బానిసైపోతాం. ఆ వ్యసనాలతో బానిసైపోయామంటే వాటి నుండి బయటికి రావడం అనేది చాలా సమయం పడుతుంది. మరి దాని నుండి విముక్తులు కూడా పొందడం చాలా కష్టతరం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అంటే చేపలు మనం వలవేసి చేపలు పట్టినప్పుడు, ఆ వలలో బంధించినప్పుడు ఆ చేపలు ఎక్కడికి కూడా వెళ్ళలేదు, వలలోనే ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆ యొక్క చేపను బయటికి తీసే తప్ప ఆ చేప వల నుండి బయటికి రాలేదు. అదే విధంగా మనము కూడా ఏదైనా వ్యసనానికి బానిసైపోయామంటే దాని నుండి దూరం అయిపోవడం అనేది చాలా కష్టతరము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఒక వ్యక్తి మరి ప్రతిరోజు కూడా అప్పుడప్పుడు మరి మంచిగా ఆయనకి ఒక మంచి అలవాటు అంట. ఏది అలవాటు? తాగటము. ఏది అలవాటు? తాగటము. చాలా ప్రతిరోజు రాత్రి వచ్చి కథలు ఇక్కడే, కానీ ఒక అలవాటు అని బాగా అలవాటు అయిపోయింది. అక్కడ ఒక రోజున విచారణ గురువుకి ఆ వ్యక్తి ఎదురయ్యాడు. వ్యక్తి ఎదురైనప్పుడు ఫాదర్ గారు చెప్పారట, ఎందుకయ్యా ఆ విధంగా తాగి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటూ ఉన్నాం, ఆయనకు గుడికి రావడం ప్రారంభించు, చిన్నగా ఆ యొక్క అలవాటుని మారుతుంది కాదు అని ఆ యొక్క విషయాన్ని గురువు ఆ వ్యక్తితో పలికాడంట. ఆ వ్యక్తి కూడా మంచిగా శ్రద్ధగా ఆలోచించి, సరే ఫాదర్ గారు, వచ్చే ఆదివారం నేను తప్పనిసరిగా పూజకొస్తాను, దేవాలయానికి వస్తానని మాటించి వెళ్ళిపోయాడు. ఆదివారం వచ్చింది. ఉదయం పూట మరి కళ్ళు కొడుతూ ఉన్నారు. మరి ప్రార్థన కూడా ప్రారంభమైంది. మరి ఆ యొక్క వ్యక్తికి ఫాదర్ గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ రోజు ఆదివారం నేను పూజకొస్తానని ఫాదర్ గారికి మాట ఇచ్చాను. ఎలాగైనా సరే ఇలా పూజకి వెళ్ళాలి, మరి చర్చికి వెళ్ళాలని చక్కగా రెడీ అయ్యాడు. మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని సిద్ధపడి సైకిల్ ఎక్కాడు. అక్కడికి పూజకి రావడానికి సైకిల్ ఎక్కాడు. వస్తూ ఉన్నాడు మధ్యలో బ్రేక్ పడింది. ఏం పడింది? బ్రేక్ పడింది. సైకిల్ బ్రేక్ పడింది. ఎక్కడ బ్రేక్ పడింది తెలుసా? వైట్ షాప్ ముందు బ్రేక్ పడింది. ఇక చూసుకో, ఆయన మనసంతా కూడా ఒక పక్కేమో ఎదురు పూజలో రావాలని, గుడికి రావాలని, ఎదురు పక్కేమో వైట్ షాప్ పిలుస్తుంది, మరి వెళ్ళిపోవాలి. అందుకోసమని సైకిల్ వేసుకొని ఆ వైట్ షాప్ చుట్టూ తిరుగుతున్నాడు. పోయి వైట్ షాప్ లో పడిపోయాడు. ఇక ఆదివారం లేదు, దీని పని పూజ లేదు, విచారణ లేదు. ఎందుకంటే దానిలో బాగా నిమగ్నమైపోయాడు కదా. దానికి బానిసైపోవడం వలన దాని నుండి విముక్తిని పొందాలంటే చాలా కష్టతరం. అది ఈరోజు ప్రభుదే పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నీ కాలు పాపం చేయడానికి అది పాపకాలం అయితే దాన్ని తీసివేయి. నీ కన్ను అది పాపం చేయడానికి కారణమైతే ఆ యొక్క కంటిని పెరిగివేయి అని ప్రభు ఈరోజు పలుకుతున్నాడు. వాటిని మనం త్యజించాలి, లేకపోతే దానికే మన యొక్క జీవితము దాసోహమై దైవ రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ఈ విధంగా బానిసైపోయాడో వాళ్ళంతా ప్రియ సహోదరి సహోదరులారా సైతాను మాట్లాడతారంట. దేవుడి మాటలు కాదు, సైతాను మాటలని సైతాను ఎలా చెబితే అలా చేస్తూ ఉంటారంట. ఏ వ్యక్తి అయితే ఈ విధంగా చెడు వ్యసనాలకి బానిసైపోతారో, దైవ సన్నిధానం నుండి దేవుడి నుండి దూరం అయిపోతారో, ఇదిగో వారందరూ కూడా సైతానే వారికి నాయకుడు, సైతానే వారికి అన్ని కూడా అంట. ప్రియ సహోదరి సహోదరులు, అందుకే యూదా ఇస్కరియోతు కూడా ఎప్పుడైతే సైతాను మాటలతో ఆవహించబోయి మరి యొక్క సైతానికి లోబడి క్రీస్తు ప్రభుని అప్పగించడానికి తాను అమ్ముడుపోతాడు. ఆ యొక్క సైతాను మాటలతో ప్రలోభపడి ఇదిగో క్రీస్తు ప్రభుని వారికి పట్టించడానికి తాను అమ్ముడుపోయి మరి ఆయన పట్టించినంత వరకు కూడా యూదా ఇస్కరియోతు నిద్రపోడు. ఎందుకంటే సైతాను ఆయన పదే కదిలిస్తూనే ఉంటుంది. నువ్వు పట్టించాలి కాక ఆ యొక్క ఆయనలో
ఆ యొక్క సైతానికి లోనవడం వలన, ఆ మాటలకు లోనైపోవడం వలన ఇది యూదా ఇస్కరియోతు క్రీస్తు ప్రభుని మరి వారికి అప్పగించడం జరిగింది. మీ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సైతాను మాటకు లోబడిన వారు వారికి జీవితాన్ని, వారికి హృదయాన్ని అమంగళపరుచుకుంటారు, అపవిత్రపరుస్తూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా సైతాను ఆలోచనలోనై చెడు వ్యసనాలకు బానిసైపోయినప్పుడు, తప్పిదాలకు గురై ఇదిగో జీవితాన్ని, హృదయాన్ని, మతాన్ని కూడా వ్యర్థము చేసుకున్న వారు కాదు అని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తున్నారు. అందుకే ఏదైతే పాపము చేయడానికి కారణం అవుతున్నదో వాటినన్నింటినీ కూడా నీలో నుండి త్యజింపచేయని ఈ రోజున ప్రభువు ఈ యొక్క పట్టణాల ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మన యొక్క శరీరంలో ఏ అవయవం అయితే పాపం చేయడానికి కారణం అవుతున్నదో వాటిని త్యజించడానికి నీవు ప్రయత్నం చేయలేకపోతే నీవు దైవ రాజ్యాన్ని కోల్పోతావు. ఇదిగో నీవు రెండు కన్నులతోటి ఆ యొక్క నరకాగ్నిలోకి వెళ్ళడం కంటే ఒక కంటితో దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడం మేలు అని ఈనాటి సువిశేషంలో ప్రభు పలికి ఉన్నారు. అనగా మన యొక్క చెడు వ్యసనాలను, చెడు అలవాట్లను, చెడు గుణాలన్నింటినీ కూడా మనం త్యజించాలి, వాటన్నింటినీ కూడా విసర్జించాలి. అప్పుడే మనం పవిత్రులుగాను నిర్దోషులుగా జీవిస్తూ దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలుగుతామని ఈ రోజున ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏవైతే కారణమై ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆ ప్రభువును కల్పించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ సమయంలో ప్రభు యొక్క శరీరాలను మనం స్వీకరించబోతున్న మనందరం కూడా ఒక్కసారి మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రభువు సాధించిన విధముగా ఆయన యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనందరం కూడా పవిత్రులుగాను, నిర్దోషులుగాను ఈ లోకంలో జీవించినప్పుడే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళగలుగుతామని ఈ రోజున ప్రభు సెలవిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఒక్కసారి మన యొక్క జీవితాలను పరిశీలించుకుందాం. ఇప్పటి వరకు కూడా నేను ఏ విధముగా జీవించుకున్నాను, నా యొక్క జీవిత విధానము, నా యొక్క మాటలు, నా యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉన్నది, దేవుడు కోరికల విధముగా నేను పరిశుద్ధముగా జీవించగలుగుతున్నానా, లేక నా యొక్క నోటి ద్వారా, మాటల ద్వారా తప్పిదాలు చేసే విధముగా, మరి చెడు చేసే విధముగా నేను ప్రేరేపిస్తున్నానా? ఈ పరిశుద్ధ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి జీవితాలను పరిశీలించుకుందాం. ఇదిగో మనందరము కూడా మనలో ఉన్నటువంటి తప్పిదాలను, బలహీనమైన తప్పిదాలు చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క దేవుడు దయాపూరితుడు, మన యొక్క తప్పిదాలని కూడా మన్నించి గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి. కనుక ఈ పరిశుద్ధ సమయంలో నిండు మనసుతోటి పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభుని క్షమాపణ వేడుకుందాం. ఇదిగో ఆ యొక్క కలవరి బలిలో శిలువలో మరణించిన ప్రభువు ఆ శిలువపై మనందరి కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. మన యొక్క తప్పిదాలన్నింటినీ కూడా మన్నించడానికై, మనందరినీ కూడా జీవించడానికై తన యొక్క రెండు చేతులను సాక్షి మన కొరకై నిరీక్షిస్తూ ఉన్నాడు. కనుక దేవుడి బిడ్డలారా, ఈ పరిశుద్ధ సమయంలో మన యొక్క హృదయాన్ని, జీవితాన్ని పరిశీలించుకుంటూ మనలో ఉన్నటువంటి తప్పిదాలను, పాపాలను మన్నింపచేయమని అలానే విధముగా మరి సుంకరి తన యొక్క రొమ్మును బాదుకొని, సో దేవా ఈ పాపాత్మని కనికరింపమని ఏ విధముగా దేవుడు ముందు పశ్చాత్తాపడుతూ తన తప్పిదల కొరకు పాపాలను ఒప్పుకొని ఉన్నాడు. మరి దేవి విశ్వాసంతో ఈ సమయంలో మనందరము కూడా ఒకసారి మనకి జీవితాలను పరిశీలించుకుంటూ ఆ ప్రభు మనందరినీ కూడా వర్ణించాలని ప్రార్థించున్నాం. దైవ సర్వేశ్వరం గడిచిన కాలం అంతటా కూడా మమ్మల్ని కూడా కాక్షి కాపాడినందుకు నీకే వందనాలు ప్రభువా. అయ్యా ప్రభు, పరిశుద్ధ సమయంలో మేమందరము కూడా నిండు మనసుతో, విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ ఉండగా, మరి ముఖ్యంగా మాలో ఉన్న బలహీనతల, లోపాల వలన తెలుసో తెలియక చేసిన తప్పిదాలన్నింటినీ కూడా మన్నించిన ప్రభువా. మంచి మనసుతో మనందరినీ కూడా మన్నిస్తూ ఇక్కడ పవిత్రులుగాను, నిర్దోషులుగాను నడుచుకునే విధముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించిన ప్రభువా. ప్రతి విధముగా అనారోగ్యముతో అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న వారందరినీ కూడా
నీ పరిశుద్ధమైన హస్తాలతో తాకి మంచి ఆరోగ్యములను స్వస్థతను దయచేయండి ప్రభువా. చిన్నారి బిడ్డలను దీవించండి, చదువుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. మా యొక్క గ్రామంలో ఉన్న యువతి యువకులందరినీ కూడా దీవించండి ప్రభావ. ప్రత్యేకంగా ఈనాటి యొక్క దివ్యమైన పూజలో సమర్పించిన ప్రతి కుటుంబాలను దీవించమని, ఆ కుటుంబాలందరికీ మంచి ఆరోగ్య భాగ్యాలు దయచేస్తూ పుట్టినరోజు జరుపుకొచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని, మరి ముఖ్యంగా మిక్సర్ పాల్ సొసైటీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ప్రభు ఈనాడు ఈ దివ్యమైన పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవిస్తున్న దినము నీ యందు విశ్వాసములో ప్రేమలో ఎదుగుతూ మంచి క్రైస్తవులుగా నడుచుకునే విధముగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, మా యొక్క తప్పిదాలన్నింటినీ కూడా మన్నించమని, ఈ యొక్క మనవలను మా నాదులను నీ ప్రియకుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
జీవితంలో మీకు అర్పించుచున్నాం. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాయినిగా ఉండను గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపాడి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మనాదీనుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా సర్వశక్తి రహిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిలవచ్చున్నాం. నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారైన క్రీస్తు అవిధను మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరణములను ఉపయోగించి తగ్గించెను. శిలువ మీద వేదన పొంది నిత్య మరణం నుండి మమ్మల్ని విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోను అధిదూతలతోను మధ్యాస్తులతోను అధిపతులతోను పరలోకరాముల నీటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట యుక్తముగా. నీవు నిశ్చయముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉంటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కాంతులను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములో గాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చుకోడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. పాత్రను అందుకొని
మరణానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూస్తూ ఇతను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఏమైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవవస్తు పునరక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నాము. నీ సముద్రంలో నడిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు ఈ రక్తమునందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఏకపరచుమని ప్రతిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీస్తవను జ్ఞాపకముంచుకునము. మా ప్రాంతీయ జగద్గురువును అధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యొక్క పరికులను చేయము. ఉద్యానవన నీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కలిగిన మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని ప్రకాశంలోకి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కృతజ్ఞ మరియు మాతతోను ప్రీత చూసింపగారితోను ప్రీత అపోస్తులతోను ఆదరణ నీకు సేవ చేసిన ప్రియాత్మందరితోను మాకు నిత్య జీవితంలో భాగముగా నిశ్చయం. అప్పుడు వారితో కలిసి మేము నీకు మానవ యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మేము పరుచుదాము. అందరం కలిసి ఆ యొక్క త్రియేక దేవుడిని స్తుతించుకుంటూ ఆరాధించుదాం. క్రీస్తు మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. మాకు నేటి వెలుగునివ్వుము. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనలో ప్రవేశపడేవా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించుము. మా యువకుల మాకు శాంతి ప్రసాదింపుము. మీ దాని కావలన పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందము మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించుచున్నాము.
నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచ్చినప్పుడు యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో సేవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మనందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయుము. దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరి గారి పిల్ల, ఇదిగో మీకు పాపములను పరిహరించండి ప్రభు. ఈ ప్రభు విధులతో పిలువబడిన ప్రతి ఒక్కరము ధన్యులము. నేను సాయంత్రం ప్రవేశించలేని పాత్రలను కాదు, కానీ మీరు ఒక మాట కలిగిన మా స్వస్థత పొందును. క్రీస్తు రక్తమును రుచి చేర్చునుగాక. ఆమేన్.